హైదరాబాద్ లో సీతాఫల్ మండి చిలకలగూడ జై హనుమాన్ ల్యాండ్ మార్క్ లోని తమ ఫ్లాట్ ను ప్రభాకర్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఆక్రమణదారుల నుంచి మా ఫ్లాట్ ను ఇప్పించమని ఫిర్యాదు చేసినా పట్టించుకొని చిలకలగూడ పోలీసులు కబ్జాదారులతో ఏసీపీ జైపాల్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు అని ప్రశ్నించినందుకు తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీపీ జైపాల్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించమని కోరారు. ప్రభుత్వానికి బాధిత దంపతులు మాడిశెట్టి లక్ష్మి అబ్బులు విజ్ఞప్తి చేశారు. అయితే జై హనుమాన్ ల్యాండ్ మార్కింగ్ లో మాకు 4 షాపులు ఉన్నాయి. అక్కడ జై హనుమాన్ ల్యాండ్ మార్కింగ్ సీతాఫల్ మండి ల్యాండ్ మార్క్ జై హనుమాన్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అయితే. అవును సార్. ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఫ్లాట్లు 2 షాపులు. షాప్ లో ఆయన ఉన్నాడు, ఫ్లాట్ రెంట్కున్నాడు. రెంట్కుంటే నిన్న వాళ్ళ వీళ్ళు రెంట్కున్న ఆయన మగతను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకురావాలంటే ఇంట్లోకి వెళ్ళి లోపల నుంచి డోర్ లాక్ వేసుకున్నారండి. ఆయన పేరేంటి? కిరాయి ఉంది. ప్రశాంత్ అంటే తెలుసు. ఇస్తే ఆయన బయటికి వెళ్ళి వచ్చే లోపల వాళ్ళ భార్య స్కూల్కి వెళ్ళి వచ్చే లోపల ఓపెన్ ప్లేస్ ఉంటే అందులో పడేసి వీళ్ళు లోపలికి వెళ్ళి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా అందులోనే ఉన్నారు వాళ్ళు. ఆమె మాకు ఫోన్ చేసి చెప్పింది, మేము పక్క దాంట్లో ఉంటాము, పక్క తెలియదు కదా దొంగల ఎవరో ఏంటనేది మేము 100 డైల్ చేసాము. కెమెరాలో చూపించేస్తారు సార్. కెమెరాలో పెట్టించుకుంటే అవి చూపించేస్తారు. మా ఫ్లాట్లో మొత్తానికి అన్నిటికీ మేము సీతాఫల్మెంట్ డివిజన్లో ఉంటాము. మాకు సీతాఫల్మెంట్ డివిజన్లో జై హనుమాన్ ల్యాండ్ మార్కింగ్ దాంట్లో 4 షాపులు ఉన్నాయి. 4 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో 2 షాపులు ఉన్నాయి. 3 ఫ్లాట్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి, ఒక షాపు రిజిస్ట్రేషన్ అయింది. ఒక ఫ్లాట్ ఒక షాపు రిజిస్ట్రేషన్ చేయలేరు ఓనర్. నాకు అగ్రిమెంట్ ఇచ్చాడు. అగ్రిమెంట్ ఇస్తే మేము రిజిస్ట్రేషన్ చేయమని అడిగాము 2-3 సార్లు. అడిగితే అతను రిజిస్ట్రేషన్ చేయలేదు. ఇవి చేశాను కదా, అవి ఎక్కడ పోతాయి, చేస్తాను అంటే తర్వాత చేస్తాను, మీరే పొజిషన్లో ఉన్నారు కదా అట్లా ఇట్లా అని చెప్పింది మమ్మల్ని. అంటే సరే కదా అని అలాగా ఆయన చేస్తాడు కదా, ఇవి చేసినప్పుడు అవి కూడా చేయకుండా ఎందుకుంటాడని. అయితే చేసిన తర్వాత ఈ ప్రభాకర్ అన్న అతను మా కొడుకుకు దోస్తాడు. అట్లా మా కొడుకు దగ్గరికి వచ్చి మాతో ఉంటేనే ఓనర్లతో కలిసి అతను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడంట. ఫ్లాట్ చేయించుకున్నాడు. మేమేమో మా పొజిషన్లోనే ఉంది కదా అని మేము రెంట్కి ఇచ్చుకున్నాము. రెంట్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ప్రశాంత్ అనే అతను రెంట్కున్నాడు. ఏసీపీ జైపాల్ రెడ్డి మా కొడుకు మీద అక్రమంగా మా పెద్ద కొడుకు మీద కేసులు పెట్టారు. రబడీ సీట్ ఓపెన్ చేయించలేదు. మేము ఇట్లా షాప్ కబ్జా చేయందని చెప్పడానికి వెళ్తే మమ్మల్ని రానియకుండా మా కొడుకు మీద ఇట్లా కబ్జా రబడీ సీట్ ఓపెన్ చేయించి మా కొడుకు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన వల్ల ఆ ఫ్లాట్లలో ఉన్న వాళ్ళతో కలిసి ఆయన కుమ్మక్క అయ్యి మా కొడుకుని ఇంటికి రానియకుండా చేసి షీట్ ఓపెన్ చేయించారు అందరూ కలిసి. ఇప్పుడు నా కుటుంబానికి ప్రాణాన్ని జైపాల్ రెడ్డి గారే కల్పించాలి. మాకేమైనా అయిందంటే జైపాల్ రెడ్డి గారిదే బాధ్యత. ఏమన్నా అంటే మీరు ఏపీ వాళ్ళకి ఇక్కడేం పని, మీకు ఏపీకి దొబ్బేయండి, ఇక్కడ ఎందుకు వచ్చి మీరు మా మీద పెత్తనం చేస్తున్నారని అంటాడు ఆయన.